హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్లేలిస్ట్. సో దీంట్లో మనము ప్రీవియస్గా మాట్లాడుకున్నది డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్కడి ఇళ్ళలో ఉంటుందండి. ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు నేర్చుకుంటున్నారంటే ఎంబెడెడ్ ఓఎస్ ప్రతి ఒక్కడి ఇళ్ళలో ఉంటుంది, ఉండి తీరాల్సిందే. ఎందుకు ఉంటుంది అంటే మీరు ఎయిదర్ మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, మైక్రోవేవ్ ఉండొచ్చు. అక్కడ దాకా ఎందుకండి, మీకు మీ ఇంట్లో ఒక రిమోట్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు. వీటిలో ఏది ఉన్నా కూడా మీ ఇంట్లో ఎంబెడెడ్ ఓఎస్తో వర్క్ చేసే మిషన్ ఉన్నట్టే. ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఆ రూల్స్ని ఇంకా ఫాలో అవుతుంది. కొత్త రూల్స్ ఇచ్చేది ఉండదు, పాత రూల్స్ మార్చేది ఉండదు. ఎనీ మెషిన్ యాజ్ పర్ ప్రోగ్రామ్డ్ ఆర్ ప్రీ ఇన్స్ట్రక్టెడ్ రూల్స్ ప్రకారం వర్క్ చేసేది. ఎనీ మెషిన్, ఏ మెషిన్ అయినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉందండి. వాషింగ్ మిషన్లో మనము బట్టలు వేసిన తర్వాత, వాటర్ పోసిన తర్వాత ఇది నొక్కి అది నొక్కుతాం కదా. మీరు ఎన్ని చేంజ్ చేసినా కూడా అక్కడ ఉన్న బటన్స్నే చేంజ్ చేయగలరు. ఇంకా అంతకు మించి మీరు ఎక్స్ట్రాగా ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేరు, ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి తీయలేరు. సింపుల్. బేసికల్లీ ఇవి మైక్రో చిప్స్ మీద వర్క్ చేస్తాయి. మైక్రో పీసీబీ ఆర్ మైక్రో చిప్స్ అంటాం వాటిని. సో మైక్రో చిప్ మీద వర్క్ చేస్తాయి. ఇలాగా ఓన్లీ పర్టిక్యులర్ టాస్క్ని మాత్రమే వర్క్ చేస్తాయి కాబట్టి నాట్ ఈజీలీ హ్యాకబుల్. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నిటికీ ఉండదు. వాషింగ్ మిషన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏముంటుందండి. ఇప్పుడు ఐఓటీ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్, స్మార్ట్ వాషింగ్ మిషన్ క్లౌడ్లో నుంచి వేరే చోట నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఏసీని వేరే చోట నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇలా వచ్చింది. కానీ ఇదివరకు మనకి మైక్రోవేవ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉండేవి? ఓన్లీ ప్లగ్ పెడదాం, ఆ పర్టికులర్ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటుంది, సైలెంట్గా ఐడిల్ స్టేట్లో ఉంటుంది అని CPU. సో అలాగా మనకి ఓన్లీ కెన్ పర్ఫామ్ ఓన్లీ పర్టికులర్ టాస్క్, లో కాస్ట్. ఎందుకంటే ఎంబెడెడ్ ఓఎస్ అనేది చాలా సింపుల్గా తయారైపోతుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫాలో అవుతుంది కాబట్టి లో కాస్ట్లో తయారైపోతుంది. లెస్ రిసోర్స్ కన్సంప్షనే కదా మరి. ఎందుకంటే ఎంబెడెడ్ ఓఎస్ అనేది చాలా తక్కువ మెమరీ, తక్కువ చిన్న CPU, జస్ట్ పాస్ ఆన్ చేయడమే దాని యొక్క మెయిన్ జాబ్ అనమాట. కాబట్టి లెస్ రిసోర్స్ కన్సంప్షన్తోనే అయిపోతుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఓన్లీ వన్ జాబే పర్ఫామ్ చేస్తుంది. మీరు హీటింగ్ కావాలంటే ఓవెన్ హీట్ మాత్రమే చేస్తుంది, గ్రిల్ చేయమంటే వెంటనే మధ్యలోనే చేయలేదు. కాబట్టి ఓన్లీ వన్ జాబే పర్ఫామ్ చేయగలదు. అండ్ అప్గ్రేడ్ కానీ అప్డేట్ చేయడం చాలా కష్టం, బికాజ్ ఇట్ ఈస్ ఎంబెడెడ్. ఓకే, పేర్లోనే ఉంది, ఇట్ ఈస్ ఎంబెడెడ్. కాబట్టి అప్గ్రేడ్ కానీ అప్డేట్ కానీ చేయడం చాలా కష్టం. అది ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. మీ ఇంట్లో ఉన్న ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పేర్లు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద